విశాఖపట్నం గీతం మెడికల్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కాలేజ్ బిల్డింగ్ 6వ అంతస్తు పై నుండి దూకి విస్మాద్ అనే స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. పంజాబ్ జలంధర్ కు చెందిన విద్యార్థిగా గుర్తించారు పోలీసులు. విస్మాద్ మృతితో గీతం క్యాంపస్ లో ఒక్కసారిగా విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మా క్యాంపస్లో హాస్టల్లో ఉంటున్న ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్. తన పేరు విస్మాద్ సింగ్. జలంధర్ నుంచి వచ్చి ఉన్నాడు. తను స్టేర్ కేస్ నుంచి పడిపోయి కింద బలమైన గాయాలు తగిలి మా దగ్గరికి ఎమర్జెన్సీకి వచ్చాడని నా ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే నేను సెక్యూరిటీని అలర్ట్ చేసి పోలీసులకి చెప్పబడ్డామండి. వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము. పోలీసులు కూడా ఇప్పుడు వచ్చి అన్నీ చూసుకున్నారు ఇన్ఫర్మేషను. తను స్టేర్ కేస్ నుంచి పడి బలమైన గాయం తల మీద తగలడం వల్ల చనిపోయాడండి. మా దగ్గర అడ్మిట్ అయ్యి చనిపోయాడు. సో డాక్టర్స్ చాలా ట్రై చేశారు తను రివైవ్ చేయడానికి, కాకపోతే తన్ని బతికించలేకపోయారు. కాకపోతే మిగిలిన డీటెయిల్స్ ఏంటన్నది పోలీసులు వెరిఫై చేసుకుంటున్నారు. ఎందుమూలన జరిగింది, ఎలా జరిగింది, ఇంకా డీటెయిల్స్ అవన్నీ తెలుసుకుని మాకు చెప్తానన్నారు. చెప్పిన దాని ప్రకారం నేను రాగానే మీడియాకి కమ్యూనికేట్ చేస్తాను. ఇది 6th ఫ్లోర్ అండి. తను ఉన్న రూమ్ 6th ఫ్లోర్. అదే ఆ స్టేర్ కేస్ వీడియో ఉందండి. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసాం మేము. కానీ ఆ స్టేర్ కేస్ లోపల వెల్లో వీడియో లేదనమాట. సో పోలీసులు అది చూస్తున్నారు ఏ ఫ్లోరు ఏంటన్నది. అదే మాకు ఇంకా డీటెయిల్స్ మాకు కూడా రాలేదండి. ఎస్ఐ గారు చూస్తున్నారు. చూసి మాకు చెప్పగానే మీకు చెప్తాం. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అండి, ఎంబీబీఎస్. లేదండి, మా క్యాంపస్లో అసలు ర్యాగింగ్ అన్న కాన్సెప్టే ఉండదు. ఎందుకంటే మేము ప్రతి హాస్టల్కి ఒక సెపరేట్ కోఆర్డినేటర్ని పెట్టుకున్నాము. ఆ కోఆర్డినేటర్ డైరెక్ట్గా స్టూడెంట్స్తో టచ్లో ఉంటారు. అనానిమస్గా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. మా క్యాంపస్లో హాస్టల్లో ఉంటున్న ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్